ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మహర్దశ రానుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ జాతరకు సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కూడా మంజూరు చేసినటువంటి నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పటికే మంత్రి కొండ సురేఖ నేతృత్వంలో మాస్టర్ ప్లాన్కు సంబంధించినటువంటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరి గతం కంటే భిన్నంగా ఈసారి మరి జాతరను ఎంతో వైభవపేతంగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక మాస్టర్ ప్లాన్ పైన కూడా మరి పలు సూచనలు చేశారు. పలు కుంభమేళాలు నిర్వహించినటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించినటువంటి వాటికే ఈ యొక్క మాస్టర్ ప్లాన్కు సంబంధించినటువంటి బాధ్యతలు కూడా అప్పజెప్పేటటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే సమ్మక్క సారలమ్మ పూజారులు సూచనల మేరకు మేడారం దేవాలయ ప్రాంగణం నూతన డిజైన్ను కూడా మరి ప్రత్యేకంగా పరిశీలించారు. అదేవిధంగా డిజైన్లలో చేయాల్సినటువంటి మార్పులపై మంత్రులు కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మేడారం నిర్వహణ ఏదైతే పనులకు సంబంధించి సకాలంలో పూర్తి చేసి అదేవిధంగా గతంలో లేనటువంటి విధంగా ఎంతో ఘనంగా ఈసారి జాతరను వైభవపేతంగా నిర్వహించాలని చెప్పేసి మరి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో భక్తులకు సంబంధించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించే విధంగా ఈ మాస్టర్ ప్లాన్లో భాగంగా అభివృద్ధి పనులు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే మరి మంత్రి కొండ సురేఖ అధికారులను కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే తగిన మేరకు డిజైన్లు మార్చాలని కూడా వారు ఆదేశాలు జారీ చేశారు. భక్తుల సందర్శనార్థం సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు అక్కడ ఉండేటటువంటి గద్దెల వద్ద ఒకే వరుస క్రమంలో ఉండేలా ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి మంత్రి కొండ సురేఖ అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తద్వారా ఎలాంటి జాప్యం లేకుండా సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను భక్తులు దర్శించుకునేందుకు అనువుగా ఈ యొక్క సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. గత జాతర కంటే భిన్నంగా అంటే గత జాతరకు సంబంధించినటువంటి అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా మరి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మొత్తానికైతే ఏదైతే సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి గద్దెలు కావచ్చు, పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి గద్దెలు కావచ్చు వరుస క్రమంలో పెట్టి మొత్తానికైతే భక్తులకు మరి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. దాదాపు ఇప్పటికే 150 కోట్లకు సంబంధించినటువంటి యొక్క ప్రజా ప్రభుత్వం కేటాయించినటువంటి క్రమంలో ఆ విధంగా కూడా మరి ఏర్పాట్లు కూడా ఆ విధంగా చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఇతర శాఖలకు కూడా సంబంధించినటువంటి సహాయం కూడా తీసుకొని మరిన్ని నిధులు కేటాయిస్తామని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. జాతర నిర్వహణ ఏర్పాట్లు, మేడారం మాస్టర్ ప్లాన్ డిజైన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మొత్తానికైతే ఈ యొక్క అనుమతి తీసుకువచ్చినట్లు చెప్తారు. మొత్తానికైతే ఈ యొక్క అంటే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినాక ఆ అనుమతి వచ్చినటువంటి వెంటనే యొక్క అభివృద్ధి పనులు అయితే ప్రారంభం కాబోతున్నాయి మాస్టర్ ప్లాన్కి సంబంధించి. సో మొత్తానికి అంటే తాత్కాలికంగా కాకుండా మొత్తానికి భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యార్థం శాశ్వత ప్రాతిపాదికన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం వద్ద ఏర్పాట్లు చేయడానికైతే ఇప్పటికే మరి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. సో ప్రజాప్రభుత్వంలో ఇప్పటికే 150 కోట్లు వెచ్చిస్తున్నటువంటి వేళ మరి అభివృద్ధి కూడా ఆ విధంగా మరి పరుగులు పెట్టాలని చెప్పేసి ఇప్పటికే చాలా సీరియస్గా కూడా దీనిపైన ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మరి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి కొండ సురేఖ ఇప్పటికే అధికారులకు సంబంధించి కావచ్చు, మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి దానిపైన కావచ్చు పలు సూచనలు చేశారు. అదేవిధంగా డిజైన్కి సంబంధించి ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది ఒకవైపు పూజారులకు సంబంధించి వాళ్ళతో మరి సహకారం తీసుకుంటూనే మరోవైపు అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి అభివృద్ధి పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలనేటటువంటి అంశంపైన సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తానికైతే ఒక మహర్దశ రానుందని చెప్పుకోవచ్చు. మేడారానికి సంబంధించి ఒక శాశ్వత ప్రాతిపాదికన ఏర్పాట్లు చేయనుండడంతో సో రెండేళ్లకోసారి ఎంతో వైభవపేతంగా మరి కన్నుల పండుగలా జరిగేటటువంటి అంటే ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తారు కాబట్టి ఈ జాతరకు సంబంధించి మరి ప్రజాప్రభుత్వం ఇన్ని కోట్లను విడుదల చేసిందని చెప్పేసి మళ్ళొకసారి మరి మంత్రి కొండ సురేఖ మరి ఎప్పటికప్పుడు మరి గుర్తు చేస్తూ ఉన్నారు. అధికారులకు సంబంధించి కావచ్చు, మరోవైపు యొక్క ఇన్ని నిధుల్ని విడుదల చేసిన తర్వాత మరి పనుల్లో కూడా జాప్యం జరగకుండా భక్తులకు సంబంధించి మరి కోట్లాదిగా వచ్చేటటువంటి భక్తులకు సకల ఏర్పాట్లు చేసే విధంగా కూడా చర్యలు చేపట్టాలని మంత్రి కొండ సురేఖ చూశారు. ఇక మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. మరి వేటికి ఎన్ని కోట్లను కేటాయించి యొక్క మాస్టర్ ప్లాన్లో భాగంగా మేడారంలో అభివృద్ధి పనులు చేస్తున్నారు అనేది ఒకసారి మనం కూలంకషంగా ఒకసారి చూసినట్లయితే కనుక సో మొత్తం 236 కోట్లతో ఈ యొక్క మాస్టర్ ప్లాన్ అయితే ఉండబోతా ఉంది. అందులో ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక గద్దెల అభివృద్ధికి దాదాపు 58.2 కోట్లను కేటాయించబోతున్నారు. గద్దెల వద్ద కళాకృతి పనులకు సంబంధించి 6.8 కోట్లను కేటాయించబోతున్నారు. ఇక జంపన్నవాకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం చూసినట్లయితే కనుక దాదాపు 39 కోట్లను ఇక్కడ అంటే జంపన్నవాకు ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఖర్చు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా భక్తులకు సంబంధించినటువంటి అకామిడేషన్ కోసం చూసినట్లయితే కనుక దాని కూడా పెద్ద మొత్తంలో 50 కోట్ల వరకు ఖర్చు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా రోడ్ల అభివృద్ధికి చూసినట్లయితే కనుక మరి రోడ్లకు సంబంధించి కూడా అంటే ఎక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైతే మరి ఎన్నో అంటే వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. సో వివిధ ప్రైవేట్ వెహికల్స్లో కూడా వస్తూ ఉంటారు, బస్సుల్లో కూడా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అంటే ట్రాఫిక్కు సంబంధించి కావచ్చు, రోడ్లకు సంబంధించి కావచ్చు అంటే ఎటువంటి అంతరాయం భక్తులకు ఏర్పడకుండా ఉండడానికి సంబంధించి మరి రోడ్లకు ఇక్కడ దాదాపు 52 కోట్లను ఇక్కడ ప్రభుత్వం అయితే కేటాయించబోతా ఉంది. అదేవిధంగా మిగతా ఇతరత్ర ఖర్చుల నిమిత్తం మొత్తానికైతే
ఈ యొక్క నిధులనైతే మరి కేటాయించబోతా ఉన్నారు. సో ఈ మాస్టర్ ప్లాన్తో మొత్తానికైతే మరి వనదేవతలుగా కొలిచేటటువంటి మేడారంలో సో అడవిలో ఏదైతే మరి మేడారం సమ్మక్క సారలమ్మ కోట్లాది మంది భక్తజనుల యొక్క పూజలు అందుకుంటున్నటువంటి వేళ మరోవైపు ప్రభుత్వం కూడా మరి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడం ద్వారా అభివృద్ధి పనులు కూడా అంతే వేగంగా జరిగి మొత్తానికైతే మేడారానికి సంబంధించి ఖండాంతరాలు దాటే విధంగా అయితే ఈ యొక్క అభివృద్ధి పనులు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే మరి మంత్రులు చెప్తున్నటువంటి మాట.